వృద్ధాప్యన సాంగ్యం చేసే కన్యబిడలు ఈనాలిచ్చిన గౌరమ్మ కథ. మన కమ్మరికానికి కలిగిన ఎంతనో సాంగ్యాలలా తద్దుల పండగ గౌరమ్మ పండగ అని చెప్పే వృద్ధాప్యన సాంగ్యము ముఖ్యమైన సాంగ్యము. ఆడబిడలకు చేసే ఈ మొదటి సాంగ్యం మంచి విధంగా అమర్చుతుందా, మళ్ళా ఉండే అన్ని సాంగ్యాలు చెయ్యాల. ఇప్పుడు మీరు అందరూ మనసులా శ్రీ గౌరమ్మను తలసి మొక్కుకోండ. మీకు నేనిప్పుడు గౌరమ్మ కథను చెప్పాను. మీరు అని ఈ కథను ఇని నవధాన్యము పువ్వులు ఎత్తి గౌరమ్మకు ఏసికినే ఈ కథను గమనంగా వినాల. మనమందరికీ తల్లి అమ్మ శ్రీ రేణుకాదేవి. ఆ తల్లికి 4 కొడుకులు, ఒకే ఆడబిడ్డ శ్రీ గౌరి. ఆ గౌరిని వాళ్ళ అన్నగారు ఓరుగంటి పట్టణాల 7 అడుగు మాళిగల పెట్టి సెల్లంగా సాంకిరి. అన్న పరశురాముడు గౌరిపైకి నిండా ప్రియంగా ఉండే. గౌరికి దరిదేవి అని ఒక మేనత్త ఉండ్రి. మీకు తెలుసు కాదు, మేనత్త అంటే అత్తమ్మ. ఆ అత్తమ్మకు 7 కొడుకులు. వాళ్ళు మల్లశెట్టుల నుంచి వచ్చిన దానివల్ల వాళ్లకు మల్లశెట్టులు అని పేరు. ఆ దరిదేవి అత్తమ్మ పెండి చేసి పోయిందానించి తిరిగి అమ్మగారింటికే రాలేదు. దానివల్ల గౌరి తన అత్తమ్మను చూసిందే లేదు, అత్తమ్మను గౌరిని చూసింది లేదు. అటైతే ఇప్పుడు చిన్న బిడ్డ గౌరిని చూడాలని ఆశపడి సల్ల అమ్మాయిదాని మాదర వేషమేసుకిని ఓరుగంటి పట్టణానికి వచ్చే. అప్పుడు పరశురాముడు వేటకు పోయి ఉండే. ఇంకొక అన్న జంపన్న నిద్రపోయికిని ఉండే. దరిదేవి సల్లను ఎత్తికిని వీధిలో పోయి, అక్కలారా సల్ల తాగండా, ఆడబిడలారా సల్ల తాగండా, తెల్ల ఆవుల సల్ల తేటైన సల్ల, నల్ల ఆవుల సల్ల నయమైన సల్ల, సల్ల తాగండా అక్కకారా సల్ల తాగండా. కన్యబిడలు నా సల్ల తాగితే ఆ కన్యబిడలకంతా పెళ్లి కలుగును. బిడలు లేనవారు ఈ సల్ల భోంచేస్తే బిడలు కలుగును. మూచల్ల నాచల్ల ముద్దెత్తి తాగితే ముసలవారు కూడా కోడ వయసు వారు అవుదురే. సల్లా సల్ల నయమైన సల్ల అని సల్లమ్మె. ఆ సల్లకు వెలగా మీరు ముత్తేలు పగడాలు వైరాలు దాని పెట్టాలా అని చెప్పి సల్లమ్మె. గౌరమ్మ కూడా ఉండే పని పిల్లలు గౌరి దగ్గర పోయి ఈ విషయాన్ని చెప్పిరి. గౌరి ఆ సల్లదాన్ని పిలుసుకిని రెండా, నేను విచారించేను అని చెప్పంగా ఆ పని పిల్లలు పోయి మా గౌరి పిలిసి నువ్వు రామ్మా అని పిలిచింది. గౌరి అది తన మేనత్త అనేది తెలవకుండా మా పట్టణాల ధాన్యాలు కమ్మే సల్లను నువ్వు ముత్తేలు పగడాలు వైరాలు కమ్మేవే, నీ సల్లకు అట్ట ఏమి పెద్ద మగిమ ఉండాది అంట అడిగా. దానికి ఆ అమ్మ, కన్నెబిడలు నా సల్ల తాగితే అప్పుడే వాళ్లకు పెళ్లి నడుసు, ముసిలేళ్లు తాగితే వాళ్లకు చిన్న వయసు వచ్చుడుసును అట్ట అని చెప్పా. గౌరమ్మ దీన్ని విని ఇదేమి అని ఆలోచన చేసి, మన పట్టణాల ఉండే 100 ఏళ్లైన ముసులిది అచ్చమ్మని పిలుసుకిని రెండా, ఈ సల్ల మగిమ ఏమిదా అంట చూస్తామి అంట చెప్పి పని పిల్లల్ని నంపే. ఆ అచ్చమ్మను పొయ్యి వాళ్ళు పిలవంగా ఆ అచ్చమ్మ పన్నే కాండు పిలిసిపోతే మీరే తిరిగి కొనికినొచ్చి ఉడిసేము అటని శైరాలు వేసిచ్చితేదా అంపుతు అని చెప్పంగా ఆ విధంగానే చేసిరి. 100 వయసైన అచ్చమ్మను పిలుసుకుని వచ్చి సల్ల తీసి ఇయ్యంగా గౌరమ్మ చెప్పంగా సల్లదాని వేషంలో వచ్చిన అత్తమ్మ గౌరి దగ్గర ఉండే ముత్తేలు పగడాలు వైడూర్యాలు తీసుకిని సల్ల ఇచ్చ.
ఆ సల్లను తాకంగా 100 ముసలిది 12 కుమారతే అయిను. ఆ వేళ గౌరి ఏమీది మాయంగా ఉన్నది అని తలిసి సంతోషించి, అత్తమ్మ మీ ఇంటికి పోమ్మా అని చెప్పంగా, ఆ యమ్మ నేను మా సెట్టియారు ఇట్ట పోతే సేరించునా, మీకు పాపమే పట్టు అటని చెప్పి ఏడిసే. గౌరి ఏడవద్దమ్మా అని చెప్పి సెట్టియార్ను పిలుచుకిని రమ్మని చెప్పా. ఆ సెట్టియార్ను చూసి నీ అచ్చమ్మని పిలుచుకిని పో అంట చెప్పంగా, సెట్టియారు ఏడమ్మ నా అచ్చమ్మ ఉండాది అంట అడిగే. 12 పిల్లగా ఉండే అచ్చమ్మను చూసి 100 వయసైన నేను ఎట్టా ఈ చిన్న బిడ్డను పిలుచుకిని పోయేది, అట్టపోతే నాకు సిగ్గుపోవు అంటే చెప్పా. గౌరి యోచన చేసి మళ్ళా సల్ల తీసి సెట్టియారుకుని ఇచ్చా. ఆ సల్ల తాగి 16 సంవత్సర పైన బాలకుమారుడుగా మారిన సెట్టియారు. గౌరి సెట్టియారుతో కొడుకులు మనవళ్లను అందరినీ పిలిచి వాళ్లతో సంతోషంగా వాళ్ళని అంపిపెట్టా. సల్లతానిగా వచ్చిన దరిదేవి ముత్తేలు పగడాలు వైరాలు అన్ని ఎత్తికిని వచ్చేప్పుడు సుంగము తీసే జంపన్న నిద్రలో ఉండి మెలక వైకిన లేసి, ఇది ఎంతకాలము సుంగము ఇయ్యకుండా సల్లమ్మెనో, నేడు సుంగం తీయకుండా ఉడవకూడదు అని సుంగం ఇయ్యకుండా సల్లమ్మకూడదు, సుంగము ఇయ్యి అని అడిగా. నేను ముత్తేలు పగడాలు వైరూడియాలకు సల్ల అమ్మేదానించి సుంగము ఇయ్యను అంట చెప్పే దరిదేవి. జంపన్నకు ఒకే కోపం వచ్చి మేనత్త అనేది తెలవకుండా సల్ల అమ్మేదా అని అంట తలిసి ఈడిసికిని పొయ్యి బండ పైకి ఒంటి కాలుల నిలపపెట్టుడుసే. ఆ ముత్తేలు పగడాలు వైడూర్యాలు అంతా ఎత్తి బండ పైన వేసి పగలగొట్టి మంచిదంతా ఎత్తికిని పగిలిపోయిందంతా ఇచ్చి ఆ అమ్మను అంపినాడు. దరిదేవి కొడుకులు 7 అమ్మను కానకుండా దుఃఖంతో ఉండ్రి. బండపైన నిలిచిన దానివల్ల కాళ్లంతా బొబ్బలతో తిరిగి వచ్చిన అమ్మను చూసి పదరిపోయి, ఇది ఏమమ్మా కొడుమ, ఇది పొగురు చేసింది చెప్పమ్మా, ఈ నిమిషమే వాళ్లను వధం చేసేము అని అడిగిరి. కొడుకులా, మీకు గౌరమ్మను పెళ్లి చేసి పెట్టుదామంట సల్ల అమ్మే మాదర పొయ్యి చూసి వచ్చేవేళ ఆ సుంగము తీసే జంపన్న చేసిన కొడుమ అని అమ్మ చెప్పంగా, 7 కోపం వచ్చి ఇప్పుడే మేము వ్యాపారులుగా వేషమెత్తిపోయి గౌరమ్మను సెర ఎత్తికిని వచ్చేమమ్మా అంట చెప్పిరి. అమ్మ దరిదేవి, కొడుకులా, గౌరమ్మ శక్తి కలిగింది, మనసు శుద్ధమైన ఉత్తమి, పతివ్రత. మీరు సేత అంటితే ఆ నిమిషమే పస్పమైపోతురు. గౌరిని సేంత అట్టకుండా రండా అంట చెప్పా. ఆ మల్లి చెట్టులు 7 సొమ్ములు గాజులు ఎత్తికిని ఓరుగంటి పట్టణము వచ్చి గౌరి ఉండే 7 మాళిగకు తూర్పు పార్సంగా 7 కంచు కంపాలు నాటి 7 గూడారాలు వేసి ఆడ అంగిళ్ళు పెట్టి గౌరమ్మ దినము తెల్లారంగా లేసి నీళ్లు పోసుకిని సూర్య నమస్కారము చేసి దేవుడు మొక్కేది వాడికే. నాటి దినము లేసి నీళ్లు పోసుకినొచ్చి తూర్పు చూడంగా 7 కంచు కంపాలు 7 సూర్యుడిగా తెలిసే. దాన్ని చూసి గౌరి ఆశ్చర్యమయ్యి తనలోగా యోచన చేసే, దీనికి ఏమి కారణమని చూడాలా అంట తలిసి తా సాగే శిలకను ఎత్తి ఆగాయాల ఉడిసే. ఆ అழగైన శిలక పరంతిపోయి గూడారము మేన నిలిసి సొమ్ముల్నంతా చూసే. అప్పుడు ఆ మల్ల సెట్టులు ఆ శిలకను పట్టి శిలకకు ముక్కు బులాకు, మెడకు గొలుసులు, పాదానికి పాదసరాలు కట్టి ఉడిసిరి. ఆ శిలక పరందిపోయి గౌరి ఒడిలకు కండంగా, గౌడి ఏ శిలకన్నా సొమ్ములన్నీ ఏసుండావు అని చూసి ఆశ్చర్యంతో, ఎవరు నీకు ఈ సొమ్ములు ఏసిరి అంటే అడిగా.
ఏడుగురు బాలగండ్లు నన్ను పట్టి నాకు సొమ్ములు ఏసిరి అంట చెప్పే ఆ శిలక. ఉడనే గౌరమ్మ, ఆ ఏడుగురిని నేను చూడవాలా, వాళ్ళని పిలుసుకిండ్రండా అటని చెప్పా. పని పిల్లలు పోయి వాళ్ళను పిలవంగా మల్లెసెట్టులు సొమ్ములంతా ఎతికిని గౌరి ఉండే మాళిగకి వచ్చిరి. దగదగంట మెరిసే గౌరి మూతిని చూడకుండా నడువుల తెర వేసుండ్రి. గౌరి ఒగ సొమ్ముగా ఎత్తి వెలలు అడగంగా వాళ్ళు ఏ విధంగా గౌరిని సెర ఎత్తేది అటంట యోసన చేసుకినుండ్రి. మా పట్టణానికి వస్తే మా అన్న వెలసెప్పి ఇచ్చు అంట చెప్పంగా గౌరికి కోపమొచ్చి తెరను ఎత్తి విసిరేసి వాళ్ళ మూతిని చూడకుండా సొమ్ములను ఎత్తి ఏసి చూసే. అప్పుడు ఒక ముత్తేలు సరాన్ని చూడంగా దాంట్ల బొట్టు కాసు, తాలికాసు, పుస్త తగతగన మిన్నే. అట మెరిసే ఆ సరాన్ని చూసి దీన్ని మన గొంతుల వేసుకింటే బాగా ఉండు అటని చెప్పి వెల అడిగే గౌరమ్మ. ఈ సొమ్ము నీ మెడల వేసి చూడాలంటే మీ అన్న పరశురాముడు జంపన్న ఈడ ఉండాల, సకల దేవతలు కాచి ఇయ్యాల. దానించి ఇప్పుడు వద్దు అటంటి చెప్పినారు మల్లెసెట్టులు. అటైతే గౌరి ఆ మాటని వినకుండా తాన్నే ఆ సరాన్ని పుస్తతోడ ఎత్తి తన మెడల వేసుకినే. అప్పుడే ఆపకు కన్నులు కరగరంట సుట్టి మయకమొచ్చేశా. ఆ మయంగి కింద పరిసున్న కంబటిపైకి వాలె. ఇదితా సమయము అని ఆ కంబటిని సుట్టి గౌరితో ఎత్తి పెరికెలపైకి పెట్టికిని మా ఊరి పట్టణానికి వచ్చిరి ఆ మల్లసెట్టులు. అప్పుడు మేనత్త దరిదేవి కొడుకులని చూసి, కొడుకులా ఏలరా గౌరీని సెర ఎత్తికిని వస్తిరి, వాళ్ళ అన్న పరశురాముడికి తెలిస్తే మీ ఏడుగురు తలను నరికేసినే అంట చెప్పంగా అది గౌరమ్మ ఈని తన అత్తమ్మ ఈ మల్లెసెట్టులు మన అత్త కొడుకులు అటనేది తెలుసుకినే. అత్తమ్మ మొదటలా నా తలను కోసేసిదా మాయన్న మీ కొడుకుల తలను కొయ్యముడుంజు అంటి చెప్పే. అది ఈని దరిదేవి పరిగెత్తిపోయి గౌరమ్మను కట్టిపెట్టిన మూటలో ఉండి ఆపను ఉడిసి బయట ఉడిసే. అప్పుడు గౌరమ్మతో ఉండిన శిలక పరందిపోయి పరశురాముడి దగ్గర నడిసిందంతా చెప్పే. పరశురాముడు మహా కోపంతో వచ్చి మల్లెసెట్టులు ఉద్దానికి పిలిచే. అప్పుడు గౌరి అన్న దగ్గర పోయి, అన్నా కోపము ఉడువు ఎన్న పలపలంగా చెప్పి నువ్వే మాకు పెళ్లి చేసి పెట్టు అని అడిగే. పరశురాముడు కోపము తీరి సెల్లిల్ను పెళ్లి చేసుకోమంట అడిగే. ఆ ఏడుగురు మల్లెసెట్టులోను గౌరీ నిన్ను మేము చేత అంటితే పసుపమైపోతుము, మేము ఎట్ట నిన్ను పెళ్లి చేసేది, మేము చెయ్యము అటంట చెప్పిరి. పరశురాముడు గౌరిని పిలిచి, నిన్ను అత్త కొడుకులు పెళ్లి చేయకంట పోతే పోనయ్యి, నేను అందరింట్లా నీకు పెళ్లి కొడుకు అడిగాను, ఒకరి ఇంటికి నీకు సమ్మతపడినో చెప్పు, వాళ్ళింటికి పెళ్లి చేసి పెట్టేను అటంట చెప్పి ఒక్కొక్క పేరుగా అడిగా. బాపనాళ్ళిల్లు, కమ్మాళ్ళిల్లు, గవిళ్ళిల్లు, కుమ్మరాళ్ళిల్లు, కురమాండి ఇల్లు, సాకలవారిల్లు, జంగమాండి ఇల్లు అని అన్ని పేరు చెప్పంగా గౌరి నేను జంగమాండి ఇంటికి పొయ్యేను అటని చెప్పా. పరశురాముడు నిన్ను జంగమాండి ఇంటికి పెళ్లి చేస్తే నాకు సిగ్గుపోవుని చెప్పంగా గౌరీ అన్నా నేను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు, ఎవరింటికి పోలేదు, మల్ల పువ్వులు ముల్ల పువ్వులు ఉండే వనముల నేను నెలకొన్నతు అటని చెప్పి అప్పుడు నన్ను తలిసి అక్కమ్మానే పేరుండే 7 జాతి బిడలు ఒక్క పొద్దు ఉండి నన్ను మొక్కుతురు. వాళ్ళల్లో మన కమ్మవారి అక్కమ్మకు ఆ ఒక్క పొద్దు సెల్లకుండ పొవ్వు. దానివల్ల మన కమ్మదొర వంశాల ఆండబిడ్డలుగా పుట్టితే 7, 9, 11 సంవత్సరాల ఆ ఆండబిడ్డలకు ఉద్దాపించుతురు. మనమ్మ రేణుకా తల్లిని కొలదేవుడుగా మొక్కే మన కమ్మవారు నన్నును ఎత్తి మొక్కుతురు
అటంట చెప్పి ఆడ ఉండే సనేకాల రాయి కింద భూమిలో ఐక్యమయ్యింది. ఈ విధంగా గౌరమ్మ ఐక్యమయ్యిందనక 7 జాతిలో ఉండే అక్కమ్మ అనే పేరుండే 7 కన్యబిడలు గౌరమ్మకు ఒక్క పొద్దు ఉండ్రి. దాంట్లో కమ్మవారి అక్కమ్మతో పుట్టిన అన్నగారు 7. ఆనాడు వాళ్ళు తోంటల పనిచేసేసి పొద్దుగూగా ఆకలితోడి ఇంటికొచ్చిరి. వాళ్ళ అమ్మ దగ్గర గెక్కన భోజనం పెట్టమంటే అడిగిరి. వాళ్ళ అమ్మ, కొడుకులా, మీ సెల్లిలు గౌరమ్మకు ఒక్క పొద్దు ఉండాలి. నెలవును చూసి నమస్కారం చేసిన ఎనక భోంచెయ్యొచ్చు అంట చెప్పాం. అన్నగారు, నెలకొమ్మ పొడిసేదెప్పుడు, మన సెల్లిలు ఒక్క పొద్దు ఉడిసేదెప్పుడు, మనకే ఇంత ఆకలి అయినే మన సెల్లిలు ఎట్ట ఆకలితాಳು అని తలిసి ఒక యుక్తి చేసినారు. ఏమంటే, ఒక అన్న ఒక కన్నడి నెత్తికిని పొయ్యి ఆరిమానిల కట్టె, ఒక అన్న సింతమానిల నిప్పు పందాన్ని కట్టె. సెల్లెల్ని పిలిచి ఆరిమానిల కట్టిన కన్నాడిలో సింతమానిలో ఉండే పందాన్ని సూంపి, నెలకొమ్మ చూడమ్మా, నమస్కారం చేసి ఒక్క పొద్దు ఉడవమ్మా అని చెప్పిరి. అన్నగారి మాటను నిజ నెలకొమ్మ అని తలిసి గౌరమ్మకు పూజ చేసి ఒక్క పొద్దు ఉడిసే. అన్నగారును అందరూ కడుపు నిండా భోంచేసిరి. దానికెనక కొంచెం వేళ కలిసి నెలకొమ్మ ఉదయమాయ. అప్పుడు మిగతా ఉండే 6 అక్కమ్మగారును వచ్చి కమ్మవారి అక్కమ్మను పిలవంగా, ఆ అన్నగారు, మా అక్కమ్మ అప్పుడే ఒక్క పొద్దు ఉడిసేయనే అని చెప్పంగా, ఆ 6 ఇప్పుడుగానే నెలకొమ్మ వచ్చే మీ అక్కమ్మ ఎట్ట ఒక్క పొద్దు ఉడిసేంట అడిగిరి. అన్నగారు చేసిన ఉపాయాన్ని చెప్పంగా, దాన్ని విని మా 6 ఉడిసేసి నెలకొమ్మ రాకముందర ఒక్క పొద్దు ఉడిసేన దానివల్ల మీ అక్కమ్మకు ఈ ఒక్క పొద్దు సెల్లకుండా పోవు. మా 6 కన్యబిడలు శాపమిది. మీరు తలమురకు ఉద్దాపించే సాంగ్యం చెయ్యాలా అంటని చెప్పింది. అది వెనక మీ ఇంటికి 100 వయసైన పండు ముసిలేండు వచ్చి పై కడపల నిలిసి అక్కమ్మను పిలుసు. మీరు మీ అక్కమ్మను ఆ ముసిలేండు కూడా అంపాల. అంపకపోతే మీ అక్కమ్మకు 448 వ్యాధులు కలుగు అటని చెప్పి శాపమిచ్చింది. అదే మాదర ఆ ముసిలేండు వచ్చి నిలిసి పిలవంగా అక్కమ్మను ఆ ముసిలేండు కూడా అంపి పెట్టేసిరి. అక్కమ్మ ఆ ముసిలేండు కూడా పోయి అనేక కష్టాలు పడి ఎనక శ్రీ గౌరిని పూజలు చేసి శాప విమోచనం దొరికే. దానివల్ల ఆ గౌరమ్మను మన ఆడబిడ్డలు ఎప్పుడూ మొక్కాల. ఎంతనో పొరుమలు పొందిన అழగైన అంశమైన శ్రీ గౌరి తెలిసి తెలవకుండా చేసిన చిన్న తప్పు వల్ల ఆ బిడ్డకు పెళ్లి మంచి బతుకుతనం అమంచకుండా పాయ. మన కమ్మవారింట్లో పుట్టిన మీరు అందరూ పొరుమగా బుద్ధిశాలితనంగా మన కుటుంబ గౌరవాన్ని మనసులో పెట్టి పెద్దలకు మర్యాద ఇచ్చి మంచి భక్తి కలిగిన వారుగా రేణుగా తల్లిని గౌరమ్మని మనసార మొక్కితే బాగా మాడమాళిగలు కూడ గోపురాలు గోవులు కలిగి పాలారు సెల్వంగా బతుకుతురు.